మరి చూచుకునే వాళ్ళని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ దివిటీలతో పాటు సిద్ధెలలో మరి నూనెను తీసుకుని వెళ్ళిన వారుగా ఉంటున్నారు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు. అంటే వారి హృదయాలలో మరి నూనె అంటే పరిశుద్ధాత్మ మరియు వాక్యమునకు లేదా విశ్వాసమునకు సాదృశ్యమై ఉన్నది. తమ హృదయాలలో పరిశుద్ధాత్మను అభిషేకించుకునే వారుగా ఉంటున్నారు. అదేవిధంగా తమ హృదయాలలో వాక్యాన్ని ఉంచుకునే వారుగా ఉంటున్నారు. అదేవిధంగా వారు దేవుని చిత్తము ప్రకారము జీవించేవారుగా లేదా దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నవారుగా ఉన్నారని చెప్పి ఇక్కడ మరి తెలియబడుతుంది. కాబట్టి మరి అయితే ఎవరు బుద్ధిమంతులు అని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని పరిశీలిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తే